గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యి, పట్టు వస్త్రాలలో అవినీతి వ్యవహారాలు సంచలనం సృష్టించాయి. తాజాగా గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే పనుల్లో భారీ అవినీతి జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. సుమారుగా 50 కేజీల బంగారం మాయమైందని చెబుతున్నారు. ఇదే అంశం మీద హిందూ సంఘం నాయకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి ఆనంద నిలయానికి ఏదైతే బంగారు తాపడం చేశారో ఆ తాపడానికి సంబంధించి 50 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో హిందూ ధర్మ పరిషత్తుకు సంబంధించి హిందూ సంఘాలు పూర్తి స్థాయిలో మండిపడుతున్నాయి. ఎందుకంటే హిందూ దేవాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 5 ఏళ్ల పాలనలో వీటన్నిటిని నాశనం చేసే పరిస్థితి ఏర్పడతా ఉందనేసి కూడా హిందూ సంఘాలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హిందూ సంఘం నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ప్రధానంగా తిరుపతిలోనే ఉంటారు. తిరుపతిలోని ఆలయానికి సంబంధించి ఏదైతే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి ఏదైతే బంగారు తాపడానికి సంబంధించి 50 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పుడు కొత్తగా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది కొత్త ఆరోపణ కాదు. మేము 2023లోనే దీనిపైన ఫైట్ చేశాం. ఈ గుడి ఏదైతే జరిగిందో దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి, ఇది చాలా అన్యాయం జరిగిందని. ఎందుకంటే ఈ గుడి తాపడం కోసం, బంగారు తాపడం కోసం 100 కేజీల బంగారాన్ని వీళ్ళు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసింది ఒక హిందూ కాంట్రాక్టర్కి శాంక్షన్ చేశారు 100 కేజీల బంగారాన్ని. కానీ ఆ హిందూ కాంట్రాక్టర్ ఏం చేశారంటే ముస్లిం వ్యక్తులకు ఇచ్చినారు. సబ్ కాంట్రాక్టర్ ముస్లిం వ్యక్తులకు ఇచ్చారు. అతను సయ్యద్ కరీం, మళ్ళీ రహమతుల్లా బాబు అనే 2 వ్యక్తులకు ముస్లిం కాంట్రాక్టర్కి ఇచ్చారు. మేము వాళ్ళు బయటకు వచ్చి గుట్కాలు వేసుకొని బీడీలు తాగుతూ మన గుడి గర్భగుడి పైనటువంటి ఆలయం పైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి బంగారు తాపడం ఏదైతే చేయాలో అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారు. వాళ్ళు ఔరంగజేబు స్ట్రాటజీని పాటించారు ఆ ఇద్దరు. ఎందుకంటే ఔరంగజేబు అప్పుడు గుడులు నాశనం చేయాలా, పడగొట్టాలని వాడి స్ట్రాటజీ ఎట్లా ఉందో అదే స్ట్రాటజీతో ఇతను ఇక్కడ పనిచేస్తారు. వీళ్ళిద్దరు బంగారు తాపడం చేయాలంటే విగ్రహానికి బంగారు తాపడం చేస్తారు, గోపురాన్ని బంగారు తాపడం చేస్తారు. అంతేగాని విగ్రహాన్ని ధ్వంసం చేసి గోపురాన్ని గుండు కొట్టి దానికి బంగారు తాపడం చేయడం అనేది ఇది సనాతన ధర్మానికి విరుద్ధం. ఇలాంటి కార్యం ఎవరు చేశారని చూస్తే జేఈఓ వీరబ్రహ్మం గారు. ఇతను కూడా స్వతహాగా బర్త్ ముస్లిం దుదా కులానికి చెందినటువంటి ఎవరైతే వీరబ్రహ్మం గారు ఉన్నారో వారి యొక్క కనుసనల్లో జరిగింది ఇది. వారితో పాటు అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ ఈవో గారు ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి గారు, వీళ్ళు కూడా బాధ్యత, దీని వాళ్ళను కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంత ఘోరంగా ఒక గుడి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క సోదరులైనటువంటి మన గోవిందరాజ స్వామి యొక్క గుడి గర్భగుడి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడిపైకి ముస్లిం వ్యక్తులు ఎలా ఎక్కుతారు? ఇప్పుడు మీరు నేను నేరుగా దర్శనానికి లోపల పోదామంటే అడ్డుకుంటారు విజిలెన్స్ వాళ్ళు. ఎవరు మీరు లైన్లో రండి అంటారు. అలాంటిది 2 వ్యక్తులు గాలిగోపురం పైకి ఎక్కుతున్నారు అని అంటే మీరు ఎవరు, మీ పేర్లు ఏంటి, మీ ఆధార్ కార్డు ఏంటి అని అడగరా? మేము కాంట్రాక్టర్లు అన్నంత మాత్రం వదిలేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? విజిలెన్స్ కూడా దీంట్లో ముఖ్య పాత్ర ఉంది. ఇప్పుడు జేఈఓ వీరబ్రహ్మం గారు తక్షణమే ఆయన సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు చేసే విజిలెన్స్ ఎంక్వైరీ సక్రమంగా జరగదు. జేఈఓ వీరబ్రహ్మం తనకున్నటువంటి బ్రహ్మకుమారి పలుకుబడి అంతర్జాతీయ స్థాయిలో ఆ బ్రహ్మకుమారి దయ వల్ల ఆయన జేఈఓగా వచ్చాడు. ఆయన నోటితోనే చెప్పాడు, బ్రహ్మకుమారి వల్లనే నేను ఇక్కడ జేఈఓగా వచ్చాను. ఆ సంస్థ బ్రహ్మబాబా వల్ల, బ్రహ్మబాబా కోసమే నా జీవితం అర్పిస్తాను. తిరుమల సాక్షాత్ తిరుమల గుడి వాళ్ళ బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అని చెప్పిన ఈ జేఈఓ వీరబ్రహ్మం ఎలా ఈయన జేఈఓ కొనసాగుతాడు? అంత క్లియర్గా ఆయన చెబుతూ హిందుత్వాన్ని నాశనం కోసమే పనిచేస్తానని చెప్పిన ఈ వీరబ్రహ్మంని 4 ఏళ్ళు దాటినా కానీ 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా జేఈఓ కొనసాగించడం వెనుక ఇంకా ఎంత టీడీడీని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారు? దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రులను వేడుకుంటున్నాయా, ఒక్కసారి వీరబ్రహ్మం మీద ఆయన పర్సనల్గా కావచ్చు ఆయన చేసిన ఈ పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. ఈ ఒక్క గుడే కాదు, నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి కూడా, దాన్ని కూడా 2 ఏళ్ళు పైగా మూతేసేశాడు రెన్యువేషన్ అని చెప్పే పేరుతో. ఎక్కడ కూడా ఆర్కియాలజీ వాళ్ళు తీసుకురాడు, సీసీ కెమెరాలు పెట్టాడు, ఇవేమీ లేకుండా పనులు చేస్తాడు. నాకు అనుమానం ఏమైనా అంటే నాగలాపురం గుడి కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, ఒకటి ధర్మాన్ని నాశనం చేయడం, రెండోది నిధులు, అప్పుడు వచ్చినటువంటి రాజులు నిధులు ఏదైనా పెట్టింటే వాటిని దొంగలించడం. వీటి కోసమే 24 అవర్స్ సీసీ కెమెరా ఉండాలి, మన ఆర్కియాలజీ వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఉండాలి. ఇవేమీ జరగకుండానే మన జేఈఓ వీరబ్రహ్మం ఎన్నో గుళ్ళని ఈ విధంగా చేశాడు. మీడియాకి ఇచ్చాం, అప్పుడు 2023లో ప్రెస్కి ఇచ్చాం, మన ఇంటికి ఇచ్చాం. ఈ రోజు కూడా మీకు పంపిస్తాం, విజువల్స్ చూడండి. గుడి యొక్క పాత ఎలా ఉండింది. వీళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఈ ఔరంగజేబు శిష్యులు ఇంకా ఉన్నారు ఇక్కడ. ఔరంగజేబు శిష్యుల్లో ఒకడు మన జేఈఓ వీరబ్రహ్మం.
వాళ్ళు చేసినటువంటి దాష్టికం మీకు ఫోటోలు మేము పంపిస్తాం, మా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్లన్నీ ఉన్నాయి. ఆ పగలగొట్టిన ఇద్దరు ఫోటో కూడా మీకు పెడతాం. పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూర్చోండగా ఫోటో తీసాం, ఆ ఫోటో కూడా మీకు పెడతాం. వాళ్ళ మీద కేసు ఎందుకు లేకుండా పోయింది, ఆ విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేశారు, ఆనాటి ఔరంగజేబు యొక్క ఆలోచనల్ని ఇప్పుడున్నటువంటి జైవ వీరబ్రహ్మ ఆచరించడం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? దయచేసి ఈ కుట్రని బయట పెట్టాలి. ఇంకా ఇలాంటి దొంగలు ఎంతమంది ఉన్నారు ధర్మ నాశనం కోసం పనిచేసే వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మా టీటీడీ నుంచి అలాగే దేవాలయాల నుంచి ప్రభుత్వ శాఖలకు తరలించుకోండి. మా దేవాలయాలు కావచ్చు, టీటీడీ కావచ్చు, హిందుత్వం మీద నమ్మకం ఉండి హిందుత్వం కోసం పనిచేసే అధికారులు వేయాలని ప్రాధాయపడుతున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి ఆ అదే బంగారు తాపడం ఏదే జరిగిందో దానికి పూర్తి స్థాయిలో గోల్మాల్ జరిగింది. దానికి సంబంధించి 50 కోట్లకు పైగా అంటే 50 కేజీల బంగారు అప్పుడున్న బహిరంగ మార్కెట్కి సంబంధించి పక్కదారి పట్టింది. అయితే అంతేకాకుండా ఈ హిందూ ధర్మ పరిషత్కి సంబంధించి నాయకులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే అప్పుడు మాట్లాడిస్తే కేసులు కూడా తన మీద బనాయించినారంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఎవరైతే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి హిందూ దేవాలయాలపైన ఎప్పుడైతే ఆ విగ్రహాలు తొలగించారో వీళ్ళన్నిటిపైన విజిలెన్స్ అధికారులు అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.